ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరికీ ఈరోజు కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని చూసుకుందామండి. మరి లోకంలో సముద్రంలో ఓడ ఏ రీతిగా మునిగిపోతుందో, మునిగిపోయిన దాన్ని ఎలాగైతే తిరిగి తీసుకురాలేమో, అలాగే ఈనాటి క్రైస్తవులు కూడా లోకం అనే మత్తులో మునిగిపోయి మరి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకొని మరి కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోకి వెళ్దాం. కృపా కనికరం కలిగినటువంటి నా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఆయన ఈ రాత్రికాల సమయంలో మరి నాయన ఎవరైతే యూట్యూబ్ ద్వారా నీ సందేశాన్ని వినుచున్నారో ప్రభా, వారి యొక్క హృదయాలను తాకండి నాయన ప్రభా. నీ వాక్యం అనే ఖడ్గంతో మరి నాయన ప్రభా ఆ లోపల ఉన్నటువంటి దురాలోచనలు మరి దుష్టక్రియలన్నింటినీ తొలగించి నీ వాక్యాన్ని వారి హృదయాల్లో నింపమని, ఈ కొద్ది నిమిషాలు నీ యొక్క లేఖన భాగాలను మేము పరిశీలించుండగా నీ ఆత్మీయ సహాయాన్ని మాకు దయచేయమని, మా నోటికి మీరు బోరగా ఉండినైనా ప్రభా నడిపించమని పరిశుద్ధుడైనటువంటి యేసు నామమున అతి వినయంతో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. అందరికీ మంచిదండి. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు మరి నిజంగానే సముద్రంలో ఏ రీతిగా మరి ఓడ మునిగిపోతుందో, మునిగిపోయిన ఓడని ఏ రీతిగా మనము తిరిగి తేలేమో, అట్టి రీతిగానే నేటి క్రైస్తవులు కూడా ఏమైపోతున్నారంటే విశ్వాసంలో కొనసాగినట్టే మరి కొనసాగుతూ ఉన్నారు. మరి మధ్యలోకి వెళ్ళగానే మరి విశ్వాసం నుంచి తొలగిపోయిన వారుగా దేవుణ్ణి రుచి చూచిన తర్వాత ఆ యొక్క మాధుర్యాన్ని మరి చూసిన వారు దానిలో నివాసం చేయలేక మధ్యలోనే తొలగిపోయినటువంటి బిడ్డలుగా కనిపిస్తూ ఉన్నారు. అందుకనే లేఖన భాగం కూడా మనకు అదే సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము ఒక్కసారి 4వ వచనం నుంచి మనం గమనించినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి మన యొక్క విశ్వాస జీవితంలో మనము దేవునికి ఎంతగానో విధేయత కలిగి జీవించవలసినటువంటి బిడ్డలుగా మనం ఉన్నాం. కనుక 6వ అధ్యాయము 4వ వచనం నుంచి ఒక్కసారి మనం చదువుకుందాం. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగానే దేవుని యొక్క వాక్యం తెలిసినటువంటి బిడ్డలే. మరి అన్యులు దేవుని పట్ల అవిధేయత కలిగి జీవిస్తూ ఉంటే మరి పర్వాలేదు, కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి మనము మరి దేవునికి అవిధేయకరంగా జీవిస్తూ దేవునికి విరుద్ధమైన కార్యకలాపాల్లో మనం జీవిస్తూ మన యొక్క దినాన్ని మనం గడుపుకుంటూ ఉన్నాం. ఈ యొక్క అంత్య దినాల్లో మనం ఉన్నాము. మరి దేవుని రుచి చూచి మరి ఎలాగైతే మరి ఆ ఓడ నడి సముద్రంలో మునిగిపోయిందో, విశ్వాసంలో మరి అలా క్రైస్తవులు కూడా మధ్యలోనే మునిగిపోయేటువంటి బిడ్డలుగా ఉంటున్నారు. మన యొక్క మరి లక్ష్యం ఏంటి అంటే, మనం ఇంత దేవుని తెలుసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, దేవునితో సమాన భావాన్ని అనుభవించడానికి, ఆయన పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలని దేవుడు తన పరిశుద్ధ కుమారుని భూమి మీదకు పంపించి మరి నీ పాపాల కొరకు నా పాపాల కొరకు మరి సిలువలో తన బిడ్డని బలియాగంగా అర్పించినటువంటి దేవాతి దేవుడు మరి మనల్ని పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలని చక్కని ఉద్దేశం కలిగినటువంటి దేవుడు, పాపభీతు నుంచి మనల్ని తొలగించాలనే ఆ యొక్క సంకల్పంతో ఉన్నటువంటి దేవుడు మరి నీకు ఈ జీవవాక్యాన్ని ఇచ్చినప్పుడు నీవు నేను మరి దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలుగా ఉండగలుగుతున్నామా? దేవునిలో జీవించగలుగుతున్నామా? మరి ఎట్టి రీతిగా ఆ యొక్క మన యొక్క ప్రయాణాన్ని చివరి వరకు
కొనసాగించేవారుగా ఉండగలుగుతున్నాం. చూడండి ఒకసారి ఉదాహరణకు పేతురు గారిని కూడా మనం తీసుకుంటే, మరి దేవుని మీద మొట్టమొదటిగా విశ్వాసం కలిగి మరి దేవుడు నీళ్ల మీద నడుచుకుంటూ వస్తే పేతురు గారు అంటారు, నేను కూడా ప్రభువా నేను కూడా నీతో వస్తాను అని మరి పేతురు గారు అడిగినప్పుడు, సరే రా అని పేతురు గారిని పిలిచినప్పుడు కొద్ది మట్టికి చాలా చక్కగా నీళ్ళలో నడిచినటువంటి వ్యక్తిగా మనకు కనపడుతూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళగానే మళ్ళీ లోకం వైపు చూసినటువంటి వ్యక్తిగా కనపడి మునిగిపోతూ ఉంటాడు. మునిగిపోయినప్పుడు మళ్ళీ దేవుడు చెయ్యందించేవాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు నీవు నేను కూడా మరి మునిగిపోయేటువంటి బిడ్డలుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని చెయ్యందించేవాడుగా ఉంటాడు. ఖచ్చితంగా నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకనే మనము ఒకసారి యోహాను గారు రాసినటువంటి పత్రిక పాఠ్యభాగము మొదటి పత్రిక మరి ఒకసారి చూస్తే మరి ఆనాటి భక్తులు ఏ విధంగా విశ్వాసాన్ని గురించి దేవుని గురించి తెలియపరిచి ఉన్నారో ఒకసారి మనము మొదటి వచనం నుంచి చూద్దాం. మొదట పత్రిక మొదటి అధ్యాయము. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండినో మేమేది వింటిమో ఏది కనులార ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటుమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాం. ఆనాటి భక్తులందరూ కూడా మరి యేసుక్రీస్తు వారితో సహవాసం చేసినటువంటి శిష్యులు వీరంతా కూడా, మరి యోహాను గారు కానీ పేతురు గారు కానీ, మరి అలాగే ఈ 12 మంది శిష్యుల్లో మరి ఒకటి తప్పిపోయినప్పటికీ కూడా సాతాను శోధనతో మరి తప్పిపోయినప్పటికీ కూడా మిగతా శిష్యులందరూ కూడా దేవునికి ఎంతో నమ్మకమైనటువంటి బిడ్డలుగా జీవించినట్టుగా మరి లేఖన భాగాలు మనకు కనపరుస్తూ ఉన్నాయి. అందుకని అంత గొప్ప సాక్ష్యాన్ని చూడండి యోహాను గారు రాసిన మొదటి పత్రికలో మనకు కనపడుతుంది. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో అంటున్నాడు. ఆది నుంచి మరి మనం దేవుడి యొక్క సృష్టి నుంచి మనం గమనించుకుంటూ ఉంటే మరి నేటి వరకు ఏదైతే ఉన్నదో, ఏదైతే మేము విన్నామో, ఏదైతే కనులారా చూచామో అని మరి ఇక్కడ యోహాను భక్తుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఏది నిదానించి కనుగొంటామో, మరి ఎంత చక్కటి జీవవాక్యాన్ని వారు చూచారు, విన్నారు, నిదానించి కనుగొని మరి మనకు కూడా ఈ యొక్క జీవవాక్యాన్ని అందించి ఉన్నారు. కనుక మరింత గొప్ప జీవవాక్యాన్ని మనం చేతపట్టుకున్నటువంటి మనము మరి దేవునిలో నిలకడగా ఉండి మన యొక్క ప్రయాణంలో ఏ పరలోక ప్రయాణం అయితే మనం చేరుకోవాలని మరి నీవు నేను మరి ఆశపడుచు ఉన్నామో మరి ఆ ప్రయాణానికి తగిన మరి ఏమంటారు మనము సిద్ధపరచుకోవాల్సినటువంటివి ఆత్మను మనము సిద్ధపరచుకొని మరి ఆ యొక్క ప్రయాణాన్ని కొనసాగించే వారంగా మనము ఉండగలగాలి. అందుకనే జీవవాక్యాన్ని మనం చేతపట్టుకోవాలి. అందుకనే ఏదైతే జీవవాక్యాన్ని మరి ఆ మహాభక్తులు ప్రవక్తలు మనకు అందించారు, నిజంగా ఎన్నో శ్రమలు పడ్డారు వాళ్ళు. ఇదేదో ఊరికినే వచ్చిన ఆషామాషి పుస్తకం కాదండి. ఇది దైవ గ్రంథం. ఇదేదో కథల పుస్తకము కాదు, మరి ఏదో కాదు కదండి. మరి దేవుని యొక్క జీవవాక్యము. అందుకని సువార్త పాఠ్యభాగంలో అంటున్నాడు కదా, యోహాను సువార్త మరి మొదటి అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే, ఆది యందు వాక్యముండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని లేఖన భాగం సెలవిస్తూ ఉన్నది. అటువంటి జీవ గ్రంథాన్ని మనం కలిగి ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన యొక్క విశ్వాసాన్ని మన మరణ పర్యంతం వరకు కూడా మనము కాపాడుకునేటువంటి వారంగా మనం ఉండగలగాలి. మరి మధ్యలో మునిగిపోతే మాత్రం కొంచెం తీయటం చాలా కష్టంగా ఉంటుంది. అది దేవుణ్ణి మనం బ్రతుకులాడుకుని, దేవా నేను పడిపోయేవాడుగా ఉన్నాను, నన్ను లేవనెత్తు, నా యొక్క ఆత్మను నువ్వు నడిపించు అని ఎప్పుడైతే మనం దేవుణ్ణి గోజాడుకునే బిడ్డలుగా మనం ఉండగలుగుతూ ఉంటాం. అందుకనే ఒకసారి చూద్దాము అదే పత్రిక పాఠ్యభాగము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఒకసారి 3వ వచనాన్ని కనుక మనం చూస్తే, మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులు రాయిచున్నామని చక్కని లేఖన భాగం మనకి సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క సహవాసము ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తు వారితో
నీ యొక్క సహవాసాన్ని చేయగలుగుతావో నీ ప్రయాణం అంతా కూడా మరి సక్రమంగా సాఫీగా ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకునే వారంగా ఉండగలుగుతాం. అందుకనే మన యొక్క ప్రయాణం ఎవరితో కొనసాగించాలంటే, లోకంతో నువ్వు సాగించావా నువ్వు మధ్యలోనే మునిగిపోయే బిడ్డగా ఉంటావు, తొలగిపోయే బిడ్డగా ఉంటావు. కనుక దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు పట్టుకొని దేవునితో నువ్వు సహవాసం చేసి మరి దేవునితో నువ్వు నడవగలుగుతావో, మరి ఆ పరలోక రాజ్యాన్ని ఆ దేవాతి దేవుడు మనకు వాగ్దానం చేసినటువంటి విధానంగా మరి ఆ శాశ్వత రాజ్యాన్ని మరి వినుచున్నటువంటి నీకు, అలాగే చెప్పుచున్నటువంటి నాకు కూడా దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రయాణాన్ని చాలా జాగ్రత్తగా, దుష్టునికి అవకాశం ఇవ్వకోకుండా మరి దేవుని యందు ఆసక్తి కలిగి దేవునిలో జీవించి మరి దేవుని యొక్క చిత్తానుసారంగా మనం నడిచిన వారమైతే ఖచ్చితంగా మనం పొందుకోవాలనుకున్నటువంటి ఆ పరలోక రాజ్యాన్ని మనము పొందుకోగలుగుతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రయాణము నా ప్రయాణం కూడా మధ్యలో మునిగిపోయేటువంటి ప్రయాణంగా ఉండకూడదు. కానీ మరి దేవునితో చివరి వరకు అనేకమైనటువంటి శ్రమలు వస్తాయి ఈ లోకంలో. శ్రమలు రాకుండా ఏ మానవుడు కూడా ఎంత కోటీశ్వరుడైనప్పటికీ కూడా, మన యొక్క ప్రపంచంలో అపర కుబేరులైనప్పటికీ కూడా వారికి కూడా ఏ ఒక మానసిక సమస్యలు ఖచ్చితంగా ఉండే ఉంటాయి. సమస్య లేనటువంటి మానవుడు ఎవడు ఉండడు. కానీ సమస్య ప్రతి ఒక్కరికి ఉంటుంది. మన జీవితాల్లో వచ్చే కష్టాలు పెద్ద కష్టాలు కాదండి. ఈ లోకం అశాశ్వతమైనటువంటి లోకం. అందుకనే ఎఫెసీ పత్రికలో ఒక మాట అంటున్నాడు. మరి ఎఫెసీ పత్రికను మనం గమనించినట్లయితే మరి ఒకసారి చూద్దాము. 5వ అధ్యాయాన్ని మనం ఒకసారి 15వ వచనాన్ని చూస్తే, నేటి భయంకరమైన దినాల్లో మనం కొనసాగిస్తూ ఉన్నాం. చెడ్డవి దినాల్లో మనం ఉన్నాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనము నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనమని లేఖన భాగం మనకి సెలవిస్తూ ఉంది. అందుకే మనం జ్ఞానం కలిగి ఉండాలి. ఏ జ్ఞానం అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. అందుకని దినములు చెడ్డవి. అందుకని లేఖన భాగం ప్రతీది కూడా చాలా స్పష్టంగా మనకు తెలియపరుస్తూ ఉంటాయి. మన సహవాసం ఎవరితో ఉంటున్నాము, మన ప్రయాణం ఎవరితో కొనసాగిస్తున్నాము, ఎటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం అనేది మనల్ని మనము పరిశీలించుకొని చాలా జాగ్రత్తగా మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలి. ఎందుకంటే ఈ లోకం అంతా కూడా చెడ్డదైపోయిందండి. చాలా చెడ్డగా ఉన్నది ఇప్పుడు లోకం. చూడండి, 90% మరి దుష్టుని యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతూ ఉంది రోజు రోజుకి కూడా. కనుక నీవు నేను మరి వెలిగింపబడినటువంటి బిడ్డలుగా ఉండాలి. మన యొక్క జీవితాలు ఇతరులకి వెలిగింపబడే జీవితాలుగా మనం ఉండాలి తప్ప మనల్ని చూసి దేవుడు దుఃఖపడేవాడుగా ఉండకూడదు. అలాగే దేవుడు మనల్ని మెచ్చేవాడుగా ఉండాలి. అందుకనే మత్తయి సువార్త ఒకసారి గమనించినట్లయితే 5వ అధ్యాయాన్ని చూద్దాం. ఒకసారి 16వ వచనం అనుకుంటా. 16వ వచనాన్ని చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చూస్తే, ఈ యొక్క దినాల్లో మన యొక్క క్యారెక్టర్ ఎలా ఉండాలి, మనం ఎలా జీవించాలని లేఖన భాగం మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది. దాన్ని బట్టి దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు. 16వ వచనం ఒకసారి చదువుకుందాం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయాలి. వారి ఎదుట ఎవరైతే మరి దుష్టుని యొక్క సంబంధులు ఉన్నారో వారి ఎదుట ఎలా ఉండాలంటే మనము వెలుగుమయమైనటువంటి బిడ్డలుగా మనము ఉండగలగాలి. అప్పుడు దేవుడు మనల్ని చూసి మరి మీ తండ్రిని మహిమపరిచినట్లు మనం దేవుడిని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండగలగాలి. అలా ఉన్నప్పుడే మన యొక్క జీవితము దేవునితో మరి ఆ యొక్క ప్రయాణాన్ని మనం కొనసాగించే వారంగా ఉంటాము. మరి చివరి వరకు కూడా మనం నమ్మకమైనటువంటి బిడ్డలుగా ఉండగలుగుతాం. అందుకని సత్క్రియలు మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. మన యొక్క క్రియలు చాలా ఎందుకంటే మనిషి తత్వం ఎలా ఉంటుందంటే అండి, లోపల ఒక విధానం ఉంటుంది, బయటికి వాడు కనపరుచుకునే విధానము ఒకటి ఉంటుంది. అందుకే దేవుని యొక్క లేఖన భాగం కూడా స్పష్టంగా నువ్వు అవునంటే అవును, కాదంటే కాదనే తత్వం ఉండాలి. నువ్వు లోపల ఏ రీతిగా ఉన్నావో బయటకు కూడా అదే రీతిగా నువ్వు జీవించగలగాలి. అలాంటి జీవితాన్ని దేవాతి దేవుడు ఇష్టపడేవాడుగా మనకు కనపడుతూ ఉన్నాడు. అలాంటి జీవితం నువ్వు కలిగి ఉంటే ఆ యొక్క ప్రయాణం అంతటిలో కూడా మరి నువ్వు సేఫ్గా దేవుని యొక్క రాజ్యానికి నువ్వు చేరుకునే బిడ్డగా నువ్వు ఉండగలుగుతావు. కనుక
దినములు చెడ్డవి. ఈ యొక్క దినాల్లో దేవుని యొక్క మరి వాక్యాన్ని చేత పట్టుకొని దేవుని వాక్యంతో మనం నింపబడి దేవుని విధేయత కలిగి మనం జీవించగలిగి దేవునితో సహవాసం చేసి మన ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే మరి పేతురు వలె మధ్యలోనే మునిగిపోయే వారంగా ఉండము. అలాగే ఒక మరి ఓడ ఎట్టి రీతిగా ఇప్పుడు టైటానిక్ గురించి మన ప్రపంచం అంతా తెలుసు, మునిగిపోయింది. మరి అనేక మంది ప్రాణాలు విడిచి ఉన్నారు. కనుక ఒక్కసారి మునిగిపోతే మరి తీయటం కష్టం. లోకంలో నువ్వు కలిసిపోతే మరి లోకం నుంచి బయటికి తేవటం చాలా కష్టతరంగా ఉంటుంది. మరి దేవుడు తప్ప నరమానవుడు ఎవడు కూడా నిన్ను మళ్ళీ లోకంలో నుంచి మళ్ళీ నిన్ను పరిశుద్ధ ఆత్మలోకి నడిపించలేడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా మన యొక్క జీవితాన్ని, జీవిత ప్రయాణాన్ని, మనకిచ్చినటువంటి ఆయుష్ దేవుడు ఎంతకాలం ఇచ్చాడో మరి మనకు తెలియదు. ఎందుకంటే మన జన్మదినము తెలియదు, మన మరణ దినము తెలియదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడైతే నీ తల్లి గర్భంలో వేసాడో ఆ దినం ఎవరికి తెలియదండి. ఒక రోజు పుట్టినప్పుడు తెలుస్తుందే తప్ప ఎప్పుడు నిన్ను గర్భంలో పిండంగా రూపించాడో అది దేవునికి తప్ప నిన్ను కన్న తల్లికి కూడా తెలియదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే మరణ దినం కూడా దేవుడు ఆయన లిఖించినటువంటి దినాల్లో నీ మరణ దినం ఎప్పుడైతే ఉందో మరి తెలియదు. కనుక ఈ మరణం మనం పొందుకునే లోపే దేవునికి విధేయత కలిగి జీవించి ఆయన రాకడలో మనమందరం నిర్దోషులుగా నిలబడాలని ప్రభు పేరట మనవి చేస్తూ నా ఈ కొద్ది మాటలు మీ నా హృదయాల్లో దేవుడు దీవించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. దేవుడి కొద్ది వాక్యం దీవించి ఆశీర్వదించు.